గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం ఫస్ట్ వీడియోలో ప్రిపరేషన్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్ గురించి నేర్చుకున్నాం. ఇన్ యువర్ సిలబస్ నైట్రిక్ యాసిడ్ వీ కెన్ ప్రిపేర్డ్ బై 2 methods. One is Ostwald method, second one is laboratory method. Ostwald's మెథడ్లో when ammonia reacts with oxygen in presence of catalyst, it gives nitric oxide and water. In the second step, when nitric acid again oxidation, it gives nitrogen dioxide. In the third step, nitrogen dioxide when dissolved in water, it gives nitric acid with elimination of nitrogen dioxide. And a laboratory method, potassium nitrate or sodium nitrate when reacts with sulfuric acid, it gives rise to potassium bisulfate or sodium bisulfate with elimination of nitric acid. అది 2 methods ద్వారా నైట్రిక్ యాసిడ్ని ప్రిపేర్ చేసాం. ఇప్పుడు నైట్రిక్ యాసిడ్తో కెమికల్ ప్రాపర్టీస్, ఏదైతే నైట్రిక్ యాసిడ్ ప్రిపేర్ చేసామో ఆ ప్రిపేర్ చేసినటువంటి నైట్రిక్ యాసిడ్ కాపర్తో ఎలా రియాక్ట్ అవుతుంది, జింక్తో ఎలా రియాక్ట్ అవుతుంది, ఏం బై ప్రొడక్ట్స్ వస్తాయి అనేది నేర్చుకుందాం. దాటిని కెమికల్ ప్రాపర్టీస్ అంటాం. కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్. కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్. రియాక్షన్ విత్ కాపర్. కాపర్ రియాక్ట్స్ విత్ డైల్యూటెడ్ HNO3 టు గివ్ nitrogen monoxide and with concentrated HNO3 to give nitrogen dioxide. అంటే కాపరు డైల్యూటెడ్ నైట్రిక్ యాసిడ్తో కనుక రియాక్ట్ అయితే నైట్రోజన్ మోనాక్సైడ్ ఫామ్ అవుతుంది. అదే కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్తో కనుక రియాక్ట్ అయితే నైట్రోజన్ డయాక్సైడ్ అవుతుంది. ఐ రిపీట్, వెన్ కాపర్ రియాక్ట్స్ విత్ కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్, it gives nitrogen dioxide, whereas when copper reacts with diluted nitric acid, it gives nitrogen monoxide. కాపరు డైల్యూటెడ్ నైట్రిక్ యాసిడ్తో కనుక రియాక్ట్ అయితే నైట్రోజన్ మోనాక్సైడ్ ఫామ్ అవుతుంది. అదే కాపరు కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్తో కనుక రియాక్ట్ అయితే నైట్రోజన్ డయాక్సైడ్ ఫామ్ అవుతుంది. ఎగ్జాంపుల్స్: 3 moles of copper reacts with 8 moles of nitric acid. It means diluted. బ్రాకెట్లో DIL అని పెడితే డైల్యూటెడ్ నైట్రిక్ యాసిడ్. వెన్ కాపర్ రియాక్ట్స్ విత్ డైల్యూటెడ్ నైట్రిక్ యాసిడ్, ఇట్ గివ్స్ రైజ్ టు కాపర్ నైట్రేట్ అండ్ 2 moles ఆఫ్ నైట్రోజన్ మోనాక్సైడ్ విత్ ఎలిమినేషన్ ఆఫ్ వాటర్. 4 moles ఆఫ్ వాటర్ ఫామ్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ ఎన్ని ఉన్నాయి? కాపరు 3 ఉన్నాయి. 3 moles ఆఫ్ కాపరు రియాక్ట్స్ విత్ 8 moles ఆఫ్ నైట్రిక్ యాసిడ్, ఇట్ గివ్స్ రైజ్ టు 3 moles ఆఫ్ కాపర్ నైట్రేట్. ఓకేనా? ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 moles ఆఫ్ కాపర్ నైట్రేట్, ఇంకా రిమైనింగ్ 2 moles ఆఫ్ నైట్రోజన్ మోనాక్సైడ్, 4 moles ఆఫ్ వాటర్ ఫామ్ అవుతుంది. 4 moles ఆఫ్ వాటర్. ఎందుకని 4 2s ఎంత? 8. ఇక్కడ ఎన్ని ఉండే హైడ్రోజన్స్? 8 ఉన్నాయి. అందువల్ల 8 హైడ్రోజన్స్ సరిపోయినాయి. చూడండి, 8. 4 ఆక్సిజన్స్ వచ్చినాయి. ఇక్కడ ఎన్ని ఉండే ఆక్సిజన్స్ కౌంట్ చేసుకోండి, ఇక్కడ ఎన్ని ఉండే ఆక్సిజన్స్ కౌంట్ చేసుకోండి, బ్యాలెన్స్ అయిపోతుంది. చూడండి. ఓకేనా? నెక్స్ట్, వెన్ కాపర్ రియాక్ట్స్ విత్ కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్. కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్తో కనుక రియాక్ట్ అయితే 1 mole ఉంది కదా కాపర్ నైట్రేట్, CuNO3 ట్వైస్. 3 moles ఆఫ్ CuNO3 ట్వైస్. ఇది ఫిక్స్ అనమాట, CuNO3 కాపర్ నైట్రేట్. ఓకేనా? ప్లస్ 2 moles ఆఫ్ కాపర్ నైట్రోజన్ డయాక్సైడ్ ఫామ్ అవుతుంది, 2NO2 ప్లస్ 2H2O. ఎందుకని ఇక్కడ 4 హైడ్రోజన్స్ ఉంటే సింపుల్గా చూడండి, ఇక్కడ 4 ఉండే కాబట్టి 2 moles ఆఫ్ వాటర్ వచ్చింది, ఇక్కడ 8 ఉండే కాబట్టి 4 moles ఆఫ్ హైడ్రోజన్ వచ్చింది. హైడ్రోజన్స్ ఈజీగా బ్యాలెన్స్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 moles కాపర్ ఉంటే 3 moles ఆఫ్ కాపర్ నైట్రేట్, 1 mole కాపర్ ఉంటే 1 mole ఆఫ్ కాపర్ నైట్రేట్ ఉంటుంది. రిమైనింగ్ నైట్రోజన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ ఫామ్ అవుతుంది అనేది మనం చూడాలి. ఇంకనా ఇక్కడ 3 moles ఆఫ్ కాపర్ ఉంది, 8 moles ఆఫ్ నైట్రిక్ యాసిడ్ డైల్యూటెడ్ నైట్రిక్ యాసిడ్తో రియాక్ట్ అయితే 3 moles ఆఫ్ కాపర్ నైట్రేటు, 2 moles ఆఫ్ నైట్రోజన్ మోనాక్సైడ్, 4 moles ఆఫ్ వాటర్. ఓకేనా? ఇక్కడ 8 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి 4 moles ఆఫ్ వాటర్ వచ్చింది. 4 2s are 8. ఇక్కడ 4 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి 2 moles అనమాట. ఇక్కడ కాపర్ ఉంది, 1 mole ఉంది కాపర్, 1 mole ఒక కాపరే ఉంది కాబట్టి ఓన్లీ 1 mole ఆఫ్ కాపర్ ఉంది, కాపర్ నైట్రేట్. 3 moles ఉంది కదా, 3 moles ఆఫ్ కాపర్ నైట్రేట్. రిమైనింగ్ ఆఫ్ నైట్రోజన్ మోనాక్సైడ్ అండ్ నైట్రోజన్ డయాక్సైడ్. సిమిలర్లీ, when reaction with zinc,
జింక్ రియాక్ట్స్ విత్ డైల్యూటెడ్ నైట్రిక్ యాసిడ్ టు గివ్ N2O నైట్రస్ ఆక్సైడ్ అంటారు దీన్ని. నైట్రస్ ఆక్సైడ్ విత్ కాన్సన్ట్రేటెడ్ HNO3 టు గివ్ నైట్రోజన్ డయాక్సైడ్. ఇక్కడ వెన్ జింక్ రియాక్ట్స్ విత్ డైల్యూటెడ్ నైట్రిక్ యాసిడ్ అండ్ కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్. జింక్ మెటల్ కూడా ఉంది కదా, ఆ జింక్ మెటల్ రియాక్ట్స్ విత్ డైల్యూటెడ్ HNO3 టు గివ్ నైట్రస్ ఆక్సైడ్, నైట్రస్ లాఫింగ్ గ్యాస్ అంటాం, N2O లాఫింగ్ గ్యాస్ N2O ఫామ్ అవుతుంది. అండ్ విత్ కాన్సన్ట్రేటెడ్ HNO3 టు గివ్ నైట్రోజన్ డయాక్సైడ్ ఫామ్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్స్ 4 moles ఆఫ్ కాపర్, 4 moles ఆఫ్ జింక్ ఎందుకు 4 moles తీసుకున్నాం, 10 moles ఆఫ్ డైల్యూటెడ్ నైట్రిక్ యాసిడ్, 4 moles ఆఫ్ జింక్ నైట్రేట్ వచ్చింది చూడండి. 4 moles ఆఫ్ జింక్ నైట్రేట్. ఇక్కడ 10 హైడ్రోజన్స్ ఉంటాయి కాబట్టి 5 moles ఆఫ్ H2O, రిమైనింగ్ కాబట్టి N2O నైట్రస్ ఆక్సైడ్ ఫామ్ అయింది. సిమిలర్లీ 1 mole ఆఫ్ జింక్ రియాక్ట్స్ విత్ 4 moles ఆఫ్ నైట్రిక్ యాసిడ్, ఇట్ మీన్స్ కాన్సన్ట్రేటెడ్. 1 mole ఉంది కాబట్టి 1 mole ఆఫ్ జింక్ నైట్రేట్ ఫామ్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ 4 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి 2 moles ఆఫ్ వాటర్. ఓకేనా. రిమైనింగ్ ఆఫ్ నైట్రోజన్ డయాక్సైడ్. బ్యాలెన్స్ చూసుకోవాలి మనం జాగ్రత్తగా. ఓకేనా. ఇక్కడ 4 moles జింక్ ఉంది, 10 moles ఆఫ్ నైట్రిక్ యాసిడ్ ఉంది, అంటే 10 హైడ్రోజన్స్ ఉన్నాయి, అంటే ఫిక్స్ 5 moles ఆఫ్ వాటర్. 4 moles ఆఫ్ జింక్ ఉంది కాబట్టి జింక్ 4 జింక్ నైట్రేట్. ఇక రిమైనింగ్ అన్నీ నైట్రస్ ఆక్సైడ్ నుండి చూసుకుంటే సరిపోయింది. 2 నైట్రోజన్స్ 1 ఆక్సిజన్, సరిపోయింది బ్యాలెన్స్. సిమిలర్లీ 1 mole ఆఫ్ జింక్ రియాక్ట్స్ విత్ 4 moles ఆఫ్ నైట్రిక్ యాసిడ్, ఇట్ మీన్స్ కాన్సన్ట్రేటెడ్, ఇట్ గివ్స్ రైజ్ టు జింక్ నైట్రేట్. 1 mole కదా, అందువల్ల జింక్ నైట్రేట్. 4 హైడ్రోజన్స్ ఉన్నాయి కదా, 2 H2O. ఇంకా రిమైనింగ్ 2 నైట్రోజన్స్ 2 ఆక్సిజన్స్, బ్యాలెన్స్ అయిపోయింది చూసుకోండి. అలాగే సిమిలర్లీ రియాక్షన్ విత్ సల్ఫర్ థర్డ్ కెమికల్ ప్రాపర్టీ అంటారు. కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్ ఆక్సిడైజెస్ ద సల్ఫర్ టు గివ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. ఓకేనా. వెన్ సల్ఫర్ అంటే SO అంతే కదా, సల్ఫరు నైట్రిక్ యాసిడ్తో రియాక్షన్ కనుక జరిపితే సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. సల్ఫర్ రియాక్షన్ విత్ సల్ఫర్ అంటే SO. కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్ ఆక్సిడైజెస్ సల్ఫర్ టు సల్ఫ్యూరిక్ యాసిడ్. కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్తో సల్ఫర్ని ఆక్సిడేషన్ జరిపితే సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూడండి. S8 48 moles ఆఫ్ నైట్రిక్ యాసిడ్, 48 moles ఆఫ్ నైట్రిక్ యాసిడ్. ఇక్కడ సల్ఫర్స్ ఎన్ని ఉన్నాయి, 8 ఉన్నాయి, అందువల్ల 8 moles ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ రాసుకోవాలి. 8H2SO4. ఎందుకనంటే ఎస్లు కదా మనకు కావాలి. సల్ఫ్యూరిక్ యాసిడ్లో ఏముంటుంది, సల్ఫర్ ఉండదు ఫస్ట్, అందువల్ల 8 ఉండే కాబట్టి 8 moles ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. సిమిలర్లీ 48 moles ఆఫ్ నైట్రోజన్ డయాక్సైడ్. రిమైనింగ్ ఎన్ని ఉండే, ఇంకా 48 అంటే దాన్ని ఆఫ్ చేయండి, 16 moles ఆఫ్ వాటర్. ఇంకా ఇక్కడ మనం హైడ్రోజన్స్ని ఏం తీసేసాం, 16 హైడ్రోజన్స్ తీసేసాం. ఎక్కడ 16 హైడ్రోజన్స్ ఉన్నాయి, 16 × 2 చూసుకోవాలి హైడ్రోజన్స్, మొత్తం 48 హైడ్రోజన్స్ ఉంది చూడండి అక్కడ కంప్లీట్గా. ఓకేనా. మళ్ళీ చెప్తున్నా, సల్ఫర్ ఇప్పుడు ఏం చేస్తుంది, రియాక్షన్ విత్ కాన్సన్ట్రేటెడ్ HNO3 ఆక్సిడైజెస్ ద సల్ఫర్ టు సల్ఫ్యూరిక్ యాసిడ్. S8 రియాక్ట్స్ విత్ 48 moles ఆఫ్ నైట్రిక్ యాసిడ్, ఇట్ గివ్స్ రైజ్ టు 8 moles ఆఫ్ H2SO4 ప్లస్ 48 moles ఆఫ్ నైట్రోజన్ డయాక్సైడ్ అండ్ 16 moles ఆఫ్ వాటర్. ఓకేనా. S8 ఉంది కాబట్టి 8 moles ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్, 48 moles ఆఫ్ నైట్రోజన్ డయాక్సైడ్, 16 moles ఆఫ్ వాటర్. సిమిలర్లీ రియాక్షన్ విత్ ఫాస్ఫరస్ సింబల్ ఏంటిది, P. కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్ ఆక్సిడైజెస్ ఫాస్ఫరస్ టు గివ్ ఫాస్ఫోరిక్ యాసిడ్. కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్ని ఫాస్ఫరస్తో ఆక్సిడేషన్ చేస్తే ఫాస్ఫోరిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. P4 20 moles ఆఫ్ H2O. P4 20 moles ఆఫ్ H2O. 4 ఉండే కదా, 4 moles ఆఫ్ H3PO4 ఫాస్ఫోరిక్ యాసిడ్. H3PO4 ఈజ్ ఏ ఫాస్ఫోరిక్ యాసిడ్ అంటాం. ఎందుకని, P4 ఫాస్ఫరస్ 4 అండి, అందువల్ల 4 ముందు తీసారండి. 4 H3PO4, 20 HNO2, 20 moles ఆఫ్ నైట్రోజన్ డయాక్సైడ్, రిమైనింగ్ 4 moles వాటర్గా వస్తుంది. నెక్స్ట్ రియాక్షన్ విత్ అయోడిన్, I2. అయోడిన్ గ్యాస్ ఆన్ రియాక్టింగ్ విత్ కాన్సన్ట్రేటెడ్ HNO3 ఫామ్ అయోడిక్ యాసిడ్. అయోడిన్ని 10 moles ఆఫ్ నైట్రిక్ యాసిడ్తో రియాక్షన్ జరిపితే
అయోడిన్ని 10 మోల్స్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్తో రియాక్షన్ జరిపితే 2 మోల్స్ ఆఫ్ HiO3 అయోడిక్ యాసిడ్, ఇట్స్ నేమ్ ఈజ్ HiO3. HiO3 ఈజ్ ఏ అయోడిక్ యాసిడ్. 2 మోల్స్ ఆఫ్ అయోడిక్ యాసిడ్, 10 ఉంది కాబట్టి 10 మోల్స్ ఆఫ్ నైట్రోజన్ డైఆక్సైడ్, 4 మోల్స్ ఆఫ్ వాటర్ ఫామ్. Similarly, reaction with carbon. Carbon reacts with the concentrated HNO3 to give carbon dioxide and nitrogen dioxide. Carbon ని 4 moles of nitric acid తో రియాక్షన్ జరిపితే కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ 2 moles of water, 4 moles of nitrogen dioxide అనేది ఫామ్ అవుతుంది. These are the chemical properties. What are the chemical properties? Nitric acid reacts with copper, nitric acid reacts with zinc, nitric acid reacts with sulfur, nitric acid reacts with phosphorus, nitric acid reacts with iodine, nitric acid reacts with carbon. కార్బన్తో నైట్రిక్ యాసిడ్ రియాక్ట్ అవుతుంది, అదే అయోడిన్తో నైట్రిక్ యాసిడ్ రియాక్ట్ అవుతుంది, ఫాస్ఫరస్తో నైట్రిక్ యాసిడ్ రియాక్ట్ అవుతుంది, సల్ఫర్స్తో నైట్రిక్ యాసిడ్ రియాక్ట్ అవుతుంది, జింక్తో నైట్రిక్ యాసిడ్ రియాక్ట్ అవుతుంది, కాపర్తో నైట్రిక్ యాసిడ్ రియాక్ట్ అవుతుంది. ఓకేనా, దీస్ ఆర్ ది కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ nitric acid. Okay, these are important. See you next class. Thank you.